Hello everyone, welcome back to my channel Komarapu Vlogs. Don't forget to like, share, comment and subscribe my channel. సో ఇక్కడ ఏంటి మజ్జిగలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను కదా, ఈ సమ్మర్కి మా పాపకైతే చాలా క్రేవింగ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేయాలని చెప్పాను కదా. సో అవన్నీ ఒకటి తన కోసం ఫుల్ఫిల్ చేస్తున్నాను. తనైతే పెద్ద లిస్టే ప్రిపేర్ చేసుకుందనమాట. సో ఇప్పుడైతే మజ్జిగలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఏం లేదంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆనియన్స్ అనేది లైన్గా కట్ చేసుకుంటే బాగుంటుంది మజ్జిగ వాళ్ళకి. అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక దంచిపెట్టిన అల్లం కూడా వేసుకోవాలి. సో ఇటువైపు మజ్జిగలు ప్రిపేర్ చేస్తూ అటువైపు నా పిల్లలతో అయితే ముచ్చట్లు కూడా అవుతున్నాయి. సో ముగ్గురు కూడా నా దగ్గరే ఉన్నారు. నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది అయితే వాళ్ళ అక్కడ కూర్చొని అయితే చూస్తున్నారనమాట. సో ఇక్కడైతే పోపు అయితే అవుతుంది. ఇంకా దానికోసం మజ్జిగ కూడా మనం రెడీ చేసుకోవాలి కదా. సో నేను పెరుగునైతే మంచిగా కలుపుకొని అందులోనే సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు అయితే వేసుకొని చక్కగా కలుపుకున్నాను. అండ్ మజ్జిగ అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. మరి పల్చగా అయితే చేయకూడదు. చూస్తున్నారు కదా, ఇక్కడ పెరుగు అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్గా ఉండాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకా అది పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల పోపు అయిపోతే ఇంకా ఇందులోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇక్కడ నేను మజ్జిగ కలిపానో లేదో మా చిన్న పాప అయితే రెడీ అయిపోయింది అనమాట. ఏదో చేసిన ఇచ్చే అన్నట్టు గంట తిప్పితే చాలు తనకి కావాలన్నమాట. సో ఇక్కడ మజ్జిగ తాగి బాగుంది అని అయితే చెప్తుంది. సో ఒకరికి ఇస్తే సరిపోతుందా? సరిపోదు. ఒకరికి ఇస్తే ముగ్గురికి ఇవ్వాల్సిందే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గురికి 3 గ్లాసులు అయితే వేసి ఇచ్చేసాను. వాళ్ళు కొంచెం మజ్జిగలు రెడీ అవ్వక ముందే మజ్జిగ టేస్ట్ చేసేస్తున్నారు అనమాట. సో అయినా సమ్మర్ కదా, కొంచెం తాగిన వాళ్ళ కడుపు కూడా హాయిగా ఉంటుందని ఇచ్చేసాను ఇమ్మంటే. ఇంకా ఇటువైపు పోపు కూడా అయిపోయింది అనమాట. చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను నేను. సో ఇక్కడ పోపు అయిపోయింది. ఇక్కడ మజ్జిగలోకి షిఫ్ట్ చేసుకోవడమే. సో ఇప్పుడు పెరుగాల కోసం పెరుగైతే రెడీ అయిపోయింది. మరి వడలైతే వేయాలి కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. వన్స్ ఆయిల్ హీట్ అయిపోయాక గారెలు అనేది వేసేసుకుంటాను నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం షేప్ అటు ఇటు అవ్వచ్చు, బట్ వడలైతే చాలా టేస్టీగా వచ్చాయి. మేమైతే ఇలా చేతి మీదే వేస్తామన్నమాట. సో ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. షేప్ అయితే కరెక్ట్గా రావట్లేదు, బట్ గారెలు అయితే టేస్ట్గా ఉన్నాయి కదా, సర్లే అన్నట్టు ఇంకా ఇలా అయితే నా మజ్జిగలు ప్రిపరేషన్ అవుతుంది. మీకు ఎలా నచ్చింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా వీడియో మొత్తం అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ మజ్జిగలు అయితే వేడి గారెలు తీసేసి మనం మజ్జిగలో వేసుకుంటేనే తొందరగా మజ్జిగ అబ్జర్వ్ చేసుకొని మనకి పెరుగు గారెలు అనేది తొందరగా రెడీ అయిపోతుంది. సో ఒక 1 అవర్లో మనకైతే రెడీ అయిపోతుంది. ఈ లోపలే మా పిల్లలు అయితే ఆగలేకపోతున్నారు అనమాట. సో అటు వేస్తున్నా లేదో ఇటు ఇచ్చేయమన్నారనమాట. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నట్టు వీళ్ళకైతే గారెలు అవుతున్నాయో లేదో ఇచ్చేయని ముగ్గురు 3 ప్లేట్లు పట్టుకొని రెడీ అయిపోయారు. సో సర్లే అనేసి ఇంకా వాళ్ళకి గారెలు అయితే వేసి ఇచ్చేసాను నేను. ఇలా అయితే నా మజ్జిగలు ప్రిపరేషన్ అయ్యింది. మా పాప కోసం అయితే మజ్జిగలు ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. సో చేశాను, తనైతే తిన్నది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. తనకు కూడా నచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఇంకా ఈ మజ్జిగలు అయితే ఇచ్చేసాను. సో ఈ సమ్మర్లో కడుపు కూడా హాయిగా ఉంటుంది కదా, చల్లగా మంచిగా టేస్టీగా మజ్జిగలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ స్మాల్ వీడియో. బాయ్.